డిఎస్సి సంబంధించి ఒక కన్వీనర్ని నియమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కన్వీనర్ అడిషనల్ డైరెక్టర్ స్థాయిని నియమించాల్సి ఉంటే మొట్టమొదటిగా మన స్టేట్ గవర్నమెంట్ డిఎస్సికి సంబంధించి ఒక జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారిని, ఎస్సీఆర్టీ డైరెక్టర్ గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారిని నియమించిన తర్వాత నుంచే ఈ అవినీతి ఆరోపణలు కానీ ఈ అవినీతి కానీ అవన్నీ కూడా జరగడం కూడా మనం స్పష్టంగా గమనిస్తా ఉన్నాం. మొత్తం కూడా ఈ డిఎస్సి నిర్వహణ అంతా కూడా ఎస్సీఆర్టీ పర్యవేక్షణలో జరిగింది. ఎందుకంటే ఆయన ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఉన్నారు. క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కూడా ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ జరిగినటువంటి అనేకమైనటువంటి అవినీతి కానీ దానికి సంబంధించిన సాక్ష్యాలు కానీ ఈ రోజు నేను మీ ముందుకు కూడా తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా డిఎస్సి నిర్వహణ గతంలో ఎప్పుడు కూడా 2025కు ముందు జరిగినటువంటి అన్ని డిఎస్సీలకు సంబంధించి కూడా ఒక ప్రాసెస్ జరుగుతుంది. దానికి సంబంధించి ఒక పరీక్ష పెట్టడం కానీ, పరీక్ష పెట్టిన తర్వాత ప్రతి విద్యార్థికి సంబంధించి మార్క్స్ ని మెరిట్ లిస్ట్ అనే పేరుతో మొత్తం ఒకటో పిల్లోడి దగ్గర నుంచి 3.5 లక్షల మంది కనుక ఎగ్జామ్ రాసుంటే ఆ 3.5 లక్షల మందికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ని పెట్టడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఆ మెరిట్ లిస్ట్ లో నుంచి రిజర్వేషన్ వారీగా ఎవరెవరిని సెలెక్ట్ చేస్తున్నాము అన్న ఆలోచనతో సెలక్షన్ లిస్ట్ అన్నది ఒకటి సపరేట్ గా తీస్తారు. ఆ సెలక్షన్ లిస్ట్ ని అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఆ సెలక్షన్ లిస్ట్ లో ఉండే వారందరికీ కూడా కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా రమ్మని చెప్పి వారందరి సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఆ తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఉంటుంది. డిఎస్సి అంటే ఎప్పుడు కూడా ఎగ్జామ్ పెట్టడం, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ రావడం, కాల్ లెటర్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ప్రతి డిఎస్సీలో కూడా జరిగినటువంటి పరిస్థితి చూస్తాం. కానీ మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగినటువంటి తీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ప్రధానంగా ఎగ్జామ్ జరిగిన తర్వాత వీరొక మెరిట్ లిస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ మెరిట్ లిస్ట్ కూడా వాళ్ళ వెబ్సైట్ లో పెట్టారు. ఈ విధంగా మొట్టమొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ దాకా ఏ విధంగా మెరిట్ లిస్టు వారు రిలీజ్ చేస్తున్నారో వెబ్సైట్ లో పెట్టినటువంటి లిస్ట్ ని ఆ రోజు డౌన్లోడ్ చేసుకున్నటువంటిది. అయితే ఈ మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే ఈ మెరిట్ లిస్ట్ డిసపియర్ అయిపోయింది. దీన్ని వెబ్సైట్ లో లేకుండా తొలగించారు. ఆ తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ ని మరలా రిలీజ్ చేశారు. ఇది కూడా వారి వెబ్సైట్ లోనే ఉంది. అందరూ కూడా జాగ్రత్తగా వినాలా. మెరిట్ లిస్ట్ మొట్టమొదటి పెట్టినటువంటి మెరిట్ లిస్ట్ ఇది. దీన్ని డిసపియర్ తీసేసి వెంటనే ఇంకొక మెరిట్ లిస్ట్ ని పెట్టారు. ఈ మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ ర్యాంకే ఉండదు, సెకండ్ ర్యాంక్ నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ ర్యాంక్ వాడిని ఎత్తేశారు. ఎందుకు ఎత్తేశారు? నేను దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్తా. దీంట్లో కూడా అవకతవకలు ఉన్నాయి. దీంట్లో కూడా ఒక అవినీతి జరిగింది అనేటప్పటికీ ఈ సెకండ్ పెట్టినటువంటి ఈ మెరిట్ లిస్ట్ ను కూడా డిసపియర్ అయిపోయింది. ఈ లిస్ట్ కూడా లేదు, కనపడదు. ఈ రోజు వెబ్సైట్ లో కనుక చూస్తే మెరిట్ లిస్ట్ ఏది కూడా ఉండదు. మొట్టమొదటి పెట్టినటువంటి మెరిట్ లిస్ట్ లో కొన్ని ప్రధానంగా ఫస్ట్ ర్యాంక్ ని ఎలిమినేట్ చేసి సెకండ్ లిస్ట్ ని రిలీజ్ చేయడం, ఈ సెకండ్ లిస్ట్ ని కూడా రిమూవ్ చేసేసి ఆ తర్వాత మెరిట్ లిస్టే లేకుండా, సెలక్షన్ లిస్టే లేకుండా నేరుగా కాల్ లెటర్స్ వారందరికీ కూడా మెయిల్ ద్వారా పంపించి మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కి రండి అని చెప్పి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి ఈ డిఎస్సి 2025లో జరిగింది. ఎందుకు జరిగింది అనేది కూడా నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ప్రధానంగా ఈ ప్రాసెస్ లో ఇక్కడ జరిగినటువంటి విధానంలో ఈ డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో ఎస్సీఆర్టీ మెయిన్ రోల్ పోషించిందని చెప్పా. ఎందుకు ఈ మెరిట్ లిస్ట్ ని డిసపియర్ చేస్తారు? మెరిట్ లిస్ట్ లేకుండానే వారు ఎందుకు కాల్ లెటర్స్ పంపించి సీక్రెట్ గా పోస్టులు ఫిలప్ చేస్తున్నారో నేను మీకు తెలియజేస్తాను. ఈ డిఎస్సికి సంబంధించి ఎస్సీఆర్టీ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కానీ దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఎస్సీఈఆర్టీ అనే మనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఒక బోర్డు దాని నిర్వహణ కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటది. అయితే ఈ ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్నటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నవీన్ అనే వ్యక్తి అక్కడ సిస్టమ్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఆ సిస్టమ్ ఆపరేటర్ గా పనిచేసేటువంటి వ్యక్తి ఈ క్వశ్చన్ పేపర్ కానీ దీని ఆన్లైన్ ప్రాసెస్ కానీ ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ అంతా కూడా దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆ నవీన్ అనే వ్యక్తికి అన్ని కూడా తెలుస్తాయి. అతను సంబంధించి ఆ వ్యవహారాలన్నీ కూడా చూసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ నవీన్ అనే వ్యక్తి కూడా డిఎస్సి ఎగ్జామ్ రాశాడు. ఈ ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. దీనికి ముందుగా ఇంకొక మాట కూడా చెప్తాను. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని ఇట్లాంటి పరీక్షల నిర్వహణలో కానీ
ప్రధానంగా డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్ నిర్వహణలో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో రన్ చేయించడం అన్నది మొట్టమొదటి తప్పు, నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా ఆ వ్యక్తితో ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ కి సంబంధించి అక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఈ నవీన్ అనే పిల్లోడే డిఎస్సి రాయడం కూడా జరిగింది. డిఎస్సి రాస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ పిల్లోడికి. డిఎస్సి రాస్తే ఆ పిల్లోడికి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి ఆ పిల్లోడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి మొత్తం ఇక్కడ జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయట వచ్చింది. ఆ పిల్లోడి ద్వారా క్వశ్చన్ పేపర్ ఏ విధంగా బయటకు వచ్చింది, ఎంతమందికి సర్క్యులేట్ అయింది, ఈ వివరాలు అన్నీ తెలిసిన తర్వాత ఫస్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి దాన్ని తొలగించి సెకండ్ లిస్ట్ లో ఆ పిల్లోడి పేరుని తొలగించేసి మిగతా లిస్ట్ ని రిలీజ్ చేయడం. ఆ తర్వాత దీంట్లో కూడా చాలా మందికి ఆ పేపర్ వెళ్ళింది అని తెలిసిన తర్వాత మొత్తం ఆ లిస్టునే పక్కన పెట్టేసి డైరెక్ట్ గా సెలక్షన్ లిస్టులు కానీ మెరిట్ లిస్టులు కానీ ఏం లేకుండా డైరెక్ట్ గా కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా నేరుగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం రమ్మని చెప్పినటువంటి పరిస్థితి, ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా జరగలే. ఇలాంటి పరిస్థితిలో డిఎస్సి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కుమారుడు నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నటువంటి శాఖలో, విద్యాశాఖలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ పిల్లాడు ఈ నవీన్ అనే అబ్బాయి కోర్టుకు వెళ్ళాడు. ఈ నవీన్ అనే అబ్బాయి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు ఎందుకు ఉద్యోగం ఇట్లా అని చెప్పి ఈ అబ్బాయి కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో ఈ పిల్లోడిని పక్కకు పిలిపించుకొని ఈ పిల్లోడిని ఏ విధంగా బెదిరించినారో ఏంటో కానీ ఆ పిల్లోడిని పక్కన పెట్టి ఆ పిల్లోడికి ఉద్యోగం కానీ ర్యాంక్ కానీ ఏం లేకుండా ఈ పిల్లోడిని కోర్టుకు వేసినా కూడా కోర్టు దీని మీద చర్చ దీని మీద డిస్కషన్స్ పెట్టున్నా కూడా డైరెక్ట్ గా అందరికీ కూడా కాల్ లెటర్స్ పంపించి ఈ పిల్లోడిని పక్కన పెట్టి ప్రాసెస్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా కోర్టులను కూడా తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితుల్లో. అయితే ఇక్కడ ఈ నవీన్ అనే అబ్బాయి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్స్ రెండు ఉన్నాయి. మీకు ఈ నవీన్ అనే అబ్బాయి తప్పు చేయలేదు, మీకు పారదర్శకంగా జరిగిందనే నమ్మకం మీకుంటే ఈ అబ్బాయికి ఎందుకు ఉద్యోగం ఇవ్వాల? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయికి ఈ రోజు ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టారు? లేదు, ఇక్కడ జరిగినటువంటి తప్పని మీకు తేలితే ఈ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావడంలో కానీ ఈ క్వశ్చన్ పేపర్ విషయంలో కానీ మొత్తం కూడా ట్రాన్స్పరెన్సీ లేదు, ఇవన్నీ కూడా తప్పులు జరిగినాయి అనే మీకు నమ్మకం ఉన్నప్పుడు ఓకే, ఈ అబ్బాయిని పక్కన పెడితే కేవలం ఈ అబ్బాయి ఒక్కడిని పక్కన పెట్టినంత మాత్రాన న్యాయం జరుగుతుందా? ఇది ఎంతమందికి సర్క్యులేట్ అయింది, ఎంతమంది ఈ క్వశ్చన్ పేపర్ ద్వారా లబ్ధి పొందినారు, దాని మీద విచారణ జరపాల్సినంత అవసరం లేదా? మీకు అక్కడ ఏమీ జరగలేదు అనుకుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లల్ని ఎందుకు ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టినారు? అక్కడ పెట్టిన తర్వాత మీరు తప్పు ఒప్పుకున్నట్టే. మరి తప్పు ఒప్పుకున్న తర్వాత ఈ రోజు దాని మీద కనీసం మీరు విచారణ కూడా చేయకుండా మీరు దాన్ని పక్కన పెట్టేసి ఈ పిల్లోడికి మాత్రం మేము ఉద్యోగం ఇవ్వకుండా మేము న్యాయం చేసినామని చెప్తే అది ఎంతవరకు సమంజసమని మీరు ఆలోచించాలా. ఎస్సీఆర్టీలో క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నియమించడం కానీ, నియమించిన తర్వాత ఆ పిల్లోడు డిఎస్సీ రాసి ఆ పిల్లోడి ద్వారా క్వశ్చన్ పేపర్ బయట వచ్చి ఆ పిల్లోడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ పిల్లోడి ద్వారా ఇంత జరిగిన తర్వాత ఆ అబ్బాయి ఒక్కదాన్ని పక్కన పెట్టేసి మేము ప్రాసెస్ ని కంప్లీట్ చేసినామని మీరు మాట్లాడితే సుమారుగా 3.5 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి పరీక్ష రాసి ఎంతో మంది కొన్ని సంవత్సరాల పాటు కష్టపడిన తర్వాత వారికి ఉద్యోగాలు లేకుండా మీరు చేసినటువంటి తప్పుల వల్ల ఈ రోజు వారందరికీ కూడా అన్యాయం జరిగితే ఒక్కసారి నిరుద్యోగులంతా కూడా ఆలోచించాలా. డిఎస్సి లాంటి పవిత్రమైనటువంటి ఒక ఎగ్జామినేషన్ సిస్టమ్ ని మీరు పక్కాగా పకడ్బందీగా జరపలేకుండా పోయినారంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.